అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ విషయంలో వచ్చేసి దాదాపుగా గత 4 రోజుల నుంచి కూడా చూస్తాము. టాప్ యూట్యూబర్లు కూడా ఒక బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేశారు కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనిస్తున్నాము. అదేవిధంగా వారిపై కూడా భారీగా కేసులు పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళను కూడా విచారణకు కూడా పిలుస్తున్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనిస్తున్నాము. అయితే తాజాగా టాలీవుడ్‌కి సంబంధించినటువంటి టాప్ హీరోలు కూడా ఈ యొక్క యాప్స్‌ను ప్రమోషన్ చేశారు. భారీగా డబ్బు సంపాదించారు అనేదైతే పోలీసుల లెక్కలో తేలడంతో వాళ్ళపై కూడా కేసులు నమోదవుతున్నాయనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే టాలీవుడ్‌కి సంబంధించినటువంటి టాప్ హీరోలు అయినటువంటి దగ్గుపాటి రానా, అదే విధంగా మన ప్రకాష్ రాజు, అదేవిధంగా విజయ్ దేవరకొండ ఇలాంటి టాప్ హీరోలు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కూడా వాడి భారీగా డబ్బులు సంపాదించారు యాడ్స్ ప్రమోషన్ ద్వారా అనేదైతే ఇప్పుడు వాళ్ళపై కూడా కేసులు నమోదవుతున్నాయన్నమాట. వీళ్ళకు దాదాపుగా అన్ని సినిమాలు కూడా భారీ సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా అన్ని సినిమాల ద్వారానే కొన్ని కోట్లు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క బెట్టింగ్స్ యాప్స్ ద్వారా కూడా ఆశపడి కూడా ఈ యొక్క ప్రమోషన్లు చేస్తున్నారంటే మరి మనం ఏమనుకోవాలి అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో మొత్తానికైతే చూసుకుంటే మటుకు ఇప్పుడు టాలీవుడ్‌కి సంబంధించినటువంటి టాప్ హీరోలు కూడా ఈ యొక్క కోవాకి సంబంధించడంతో ఇంకా ముందు భారీగా ఇంకా వేరే వాళ్ళు కూడా ప్రమోషన్ చేసినటువంటి వాళ్ళను కూడా ఇంకా వీరిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనైతే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పటివరకు మనం గమనించుకుంటే మటుకు ఇప్పుడు ఎవరికి టాప్ హీరోలు అయినటువంటి మన విజయ్ దేవరకొండ, అదేవిధంగా ప్రకాష్ రాజ్, అదేవిధంగా రానా గారిపై కూడా కేసులు నమోదైనట్టయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. వీళ్ళని కూడా మరి విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి వీళ్ళు విచారణలో ఏం చెప్తారు అనేది మనకు తెలియాల్సి ఉంటుందట. సో ఫైనల్‌గా అయితే మనం అనుకుంటే మటుకు సినిమాల ద్వారా ఎన్నో కొన్ని కోట్లు సంపాదించినప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేయడం వల్ల కూడా వీళ్ళు భారీగా డబ్బు సంపాదించినట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది.